Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is marketing of financial services. Marketing of financial services. Subject పేరు వచ్చేసి తెలుగులో విత్త సేవల మార్కెటింగ్. విత్త సేవల మార్కెటింగ్. గ్రూప్ 3rd BCom జనరల్, సెమిస్టర్ 6th సెమిస్టర్. స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అప్రోచింగ్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. అప్రోచింగ్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. సేవలు అందించుటలో అనుసరించే విధానాలు. సేవలు అందించుటలో అనుసరించే విధానాలు. సర్వీస్ ఆర్గనైజేషన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఏ విధమైన అప్రోచ్ని ఫాలో అవుతాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్. అంటే ఏ ఆర్గనైజేషన్స్ అయితే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయో అటువంటి ఆర్గనైజేషన్స్ కస్టమర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటప్పుడు అవి జనరల్గా ఏ విధమైన అప్రోచెస్ని అయితే ఫాలో అవుతాయో ఆ అప్రోచెస్ గురించి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే దీని అర్థం మనం తెలుగులో ఏ విధంగా చెప్పుకోవాలంటే, ఏ సంస్థలైతే సేవలను అందిస్తున్నాయో ఆ సంస్థలు వినియోగదారులకు సేవలను అందించడానికి ఏ విధానాలను అవలంబిస్తున్నాయో ఆ విధానాల గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. రైట్. ఆఫ్టర్ రీచింగ్ ద డిజైర్డ్ సర్వీస్ లెవెల్, ద నెక్స్ట్ గ్రేట్ ఛాలెంజ్ ఈజ్ టు మెయింటైన్ సర్వీస్ స్టాండర్డ్స్ at levels of excellence. After reaching the desired service level, the next great challenge is to maintain service standards at levels of excellence. దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అది ఏ లెవెల్లో సర్వీసెస్ని ఆఫర్ చేయాలనుకుందో ఆ లెవెల్లో సర్వీసెస్ని ఆఫర్ చేయడానికి సంబంధించిన టార్గెట్ని రీచ్ అయిన తరువాత నెక్స్ట్ ఆ ఆర్గనైజేషన్కు ఉన్నటువంటి ఒక గ్రేట్ ఛాలెంజ్ ఏంటంటే సేమ్ అదే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ కస్టమర్స్కి సర్వీసెస్ని ఆఫర్ చేయడానికి అనేక రకాల విధానాలను అవలంబిస్తుంది. అయితే ఒక ఆర్గనైజేషన్ కస్టమర్స్కి సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నప్పుడు ఆ సర్వీసెస్ కస్టమర్స్ సాటిస్ఫై అవుతున్నారా లేదా, ఆర్గనైజేషన్ ఆఫర్ చేసే సర్వీసెస్ ఒక స్టాండర్డ్ని కలిగి ఉన్నాయా లేదా అనే విషయం గురించి ఒక కంపెనీ లేదా ఆర్గనైజేషన్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే సర్వీసెస్ని అందించేటప్పుడు అది ఏ లెవెల్లో సర్వీసెస్ని అయితే అందించాలనుకుందో ఆ లెవెల్ని రీచ్ అయిపోయిన తర్వాత సేమ్ అదే రకమైన స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఫ్యూచర్లో కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. సేమ్ అదే రకమైన స్టాండర్డ్ని కూడా మెయింటైన్ చేస్తూ ఫ్యూచర్లో సర్వీసెస్ని ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక కంపెనీ అది సర్వీస్ ఆర్గనైజేషన్గా ఒక మంచి పేరు తెచ్చుకుంటుంది. సో ఏదైనా ఒక సంస్థ సేవను అందిస్తున్నప్పుడు ఆ సంస్థ ఏ స్థాయిలో సేవలు అందించాలనుకుందో ఆ స్థాయికి చేరుకున్న తర్వాత ఆ సంస్థ జాగ్రత్తగా దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తులో కూడా అదే ప్రమాణాలను పాటిస్తూ వినియోగదారులకు సేవలను అందించాలి. అంటే ఏదైనా ఒక సంస్థ సేవలు అందించే సంస్థగా ప్రారంభించబడిన తర్వాత ఆ సంస్థ వినియోగదారులకు ఏ స్థాయిలో అయితే సేవలు అందించాలనుకుందో ఆ స్థాయికి చేరుకున్న తర్వాత భవిష్యత్తులో కూడా సంస్థ వినియోగదారులకు అదే ప్రమాణాలతో, అదే నాణ్యతా ప్రమాణాలతో వినియోగదారులకు సేవలు అందించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్నే సేవలు అందించడానికి గాను అనుసరించే విధానాలు అంటారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సంస్థ అయినా సరే వినియోగదారులకు ఏ స్థాయిలో అయితే సేవలు అందించాలనుకుందో ఆ స్థాయికి చేరుకున్న తర్వాత సంస్థ
రిలాక్స్ అయిపోకుండా భవిష్యత్తులో కూడా అదే ప్రమాణాలతో వినియోగదారులకు కానీ సేవలు అందించగలిగినట్లయితే ఆ సంస్థ సేవా రంగంలో ఒక మంచి సంస్థగా పేరు తెచ్చుకుంటుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా సేమ్ అదే స్టాండర్డ్స్తో కస్టమర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే విధంగా ఒక ఆర్గనైజేషన్ జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్. There are basically two approaches that any organization can have towards maintaining service standards. అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే అది ఆఫర్ చేసే సర్వీసెస్కి సంబంధించి మంచి స్టాండర్డ్ని మెయింటైన్ చేయడానికి ఎన్ని రకాల అప్రోచెస్ ఉన్నాయి అంటే 2 అప్రోచెస్. బేసికల్గా 2 అప్రోచెస్ ఉన్నాయి. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఏ సర్వీస్ ఆర్గనైజేషన్ అయినా సరే అది సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి సంబంధించిన స్టాండర్డ్ని మెయింటైన్ చేయడానికి ఎన్ని రకాల అప్రోచెస్ ఉన్నాయంటే 2 రకాల అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి ప్రోయాక్టివ్ అప్రోచ్, రెండవది రియాక్టివ్ అప్రోచ్. అంటే ఏదైనా ఒక సంస్థ సేవలను అందిస్తున్నప్పుడు ఆ సేవ ప్రమాణాలతో కూడినదై ఆ నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలనే భవిష్యత్తులో కూడా మెయింటైన్ చేయడానికి ఏ సంస్థ అయినా సాధారణంగా ఎన్ని రకాల విధానాలను అవలంబిస్తుందంటే సాధారణంగా 2 రకాలైన విధానాలను అవలంబిస్తుంది. అంటే ఏ సంస్థ అయినా సరే సేవలు అందించేటప్పుడు ఆ సేవలు మంచి నాణ్యత ప్రమాణాలతో కూడినవై అవే నాణ్యత ప్రమాణాలతో కూడిన సేవలను భవిష్యత్తులో వినియోగదారులకు అందించాలనుకున్నప్పుడు సంస్థలు అనుసరించే విధానాలు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే ప్రోయాక్టివ్ అప్రోచ్, అంటే క్రియాశీలక విధానము. సెకండ్ పాయింట్ ఏంటంటే రియాక్టివ్ అప్రోచ్, అంటే ప్రతిస్పందించే విధానము. ఫస్ట్ టైప్ వచ్చేసి క్రియాశీలక విధానము, సెకండ్ టైప్ వచ్చేసి ప్రతిస్పందించే విధానము. రైట్. సో ఫస్ట్ టైప్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ప్రోయాక్టివ్ అప్రోచ్. ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే క్రియాశీలక విధానము. క్రియాశీలక విధానం, ప్రోయాక్టివ్ అప్రోచ్. This approach trying to the feedback of customers on service quality and suggested areas of improvement. ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే కస్టమర్స్ నుంచి ఆ సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ని పొందడాన్నే ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటారు. అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కస్టమర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిన తర్వాత అది ప్రొవైడ్ చేసిన సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ని తీసుకుంటారు. ఆ విధంగా కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ని తీసుకుని ఫ్యూచర్లో అవసరమైన ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి గాను కంపెనీ చేసే ప్రయత్నాలనే లేదా ఆర్గనైజేషన్ చేసే ప్రయత్నాలనే ప్రోయాక్టివ్ అప్రోచ్ అని అంటారు. ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే ప్రోయాక్టివ్ అప్రోచ్లో ఒక ఆర్గనైజేషన్ కస్టమర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిన తరువాత ఆ సర్వీసెస్ ద్వారా కస్టమర్స్ ఏ మేరకు సాటిస్ఫై అయ్యారు, ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో సర్వీసెస్కి అవసరమైన ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే అప్రోచ్నే ప్రోయాక్టివ్ అప్రోచ్ అని అంటారు. ప్రోయాక్టివ్ అప్రోచ్. క్రియాశీలక విధానము అంటే అర్థం ఏంటంటే తెలుగులో ఒక సంస్థ వినియోగదారులకు సేవలను అందించిన తరువాత ఆ సేవల యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది అని వినియోగదారుల నుండి ఫీడ్బ్యాక్ను తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో సేవలను మెరుగుపరిచి వినియోగదారులకు మరింత సంతృప్తి కలిగించే విధంగా కానీ సంస్థ చర్యలు చేపట్టినట్లయితే అటువంటి విధానాన్ని క్రియాశీలక విధానం అని అంటారు. అంటే క్రియాశీలక విధానంలో సంస్థ చేసే పని ఏంటంటే ప్రధానంగా సంస్థ సేవలను అందించిన ద్వారా ఆ సేవల ద్వారా వినియోగదారులు ఏ మేరకు సంతృప్తి చెందారు, సంస్థ అందించిన సేవల యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది అని వినియోగదారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ను విశ్లేషణ చేసి భవిష్యత్తులో మరింత మెరుగైన విధంగా వినియోగదారులకు సేవలను అందించడానికి సంస్థ అనేక చర్యలను తీసుకోవడం జరుగుతుంది.
ఈ విధంగా వినియోగదారుల నుండి సేవా నాణ్యతకు సంబంధించిన ఫీడ్బ్యాక్ను తీసుకోవడాన్నే సంస్థకు సంబంధించిన ఏ విధానంగా మనం చెప్పుకోవాలి అంటే క్రియాశీలక విధానం. సో ఈ ప్రోయాక్టివ్ అప్రోచ్లో బేసికల్గా జరిగే విషయం ఏంటంటే సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఈ ప్రోయాక్టివ్ అప్రోచ్లో జనరల్గా ఆర్గనైజేషను ఎన్ని రకాలైన మార్గాలను అనుసరిస్తుంది అంటే 3 రకాలైన మార్గాలను అనుసరిస్తుంది. దానిలో మొదటి మార్గం ఏంటంటే సర్వేస్ అండ్ క్వశ్చనైర్స్. తెలుగులో దీన్ని సర్వేలు మరియు ప్రశ్నావళులు అంటారు. సెకండ్ వే ఏంటంటే గ్యాప్ అనాలిసిస్. దీన్ని తెలుగులో గ్యాప్ విశ్లేషణ అని అంటారు. ఇక మూడవ మార్గం థర్డ్ వే స్టాఫ్ ట్రైనింగ్ అంటే సిబ్బంది శిక్షణ. అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అది అందించిన సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడాన్ని ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటారు. ఈ ప్రోయాక్టివ్ అప్రోచ్లో ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ పాయింట్ సర్వేస్ అండ్ క్వశ్చనైర్స్. అంటే ఒక ఆర్గనైజేషన్ కస్టమర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి సంబంధించిన సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి కొన్ని రకాలైన సర్వేస్ కండక్ట్ చేస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ మార్కెట్స్లో కొంతమంది పర్టికులర్గా పర్సన్స్ని అపాయింట్ చేసి ఆ పర్సన్స్ ద్వారా ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఈ విధంగా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ మార్కెట్స్లో ఉన్నటువంటి కస్టమర్స్ నుంచి ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని సర్వేస్ కండక్ట్ చేసి కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అది సర్వేస్ అండ్ క్వశ్చనైర్స్ అంటే ఆల్రెడీ ఒక ప్రింటెడ్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ రెడీగా ఉంటాయి. అటువంటి క్వశ్చన్స్కి కస్టమర్స్ చెప్పే ఆన్సర్స్ని బట్టి సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనే విషయానికి సంస్థ ఒక నిర్ధారణకు వస్తుంది. దాన్ని క్వశ్చనైర్స్ ప్రశ్నావళులు అని అంటారు. సో ఈ విధంగా ప్రోయాక్టివ్ అప్రోచ్లో ఆర్గనైజేషన్ ఫాలో అయ్యే ఫస్ట్ వే ఏంటంటే సర్వేస్ అండ్ క్వశ్చనైర్ల ద్వారా ఒక ఆర్గనైజేషన్ అది అందించిన సర్వీసెస్కి సంబంధించిన సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుంటుంది. అంటే ఏదైనా ఒక సంస్థ సేవలను అందించిన తర్వాత ఆ సేవల యొక్క సేవా నాణ్యత ఏ విధంగా ఉంది అని వినియోగదారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి గాను కొన్ని సందర్భాలలో సర్వేలు నిర్వహించి వినియోగదారుల నుండి ఫీడ్బ్యాక్ను తీసుకుంటుంది. మరికొన్ని సందర్భాలలో కొన్ని రకాలైన ప్రశ్నావళులను సిద్ధం చేసి, అంటే ఒక ప్రింటెడ్ పేపర్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు వినియోగదారులు చెప్పే సమాధానాల ఆధారంగా సేవా నాణ్యత ఏ విధంగా ఉంది అనే విషయానికి కంపెనీ ఒక నిర్ధారణకు వస్తుంది. ఈ విధంగా సర్వేలు నిర్వహించడం ద్వారా మరియు ప్రశ్నావళుల ద్వారా ఒక సంస్థ అది అందించిన సేవల యొక్క సేవా నాణ్యత ఏ విధంగా ఉంది అని వినియోగదారుల నుండి ఫీడ్బ్యాక్ని తీసుకుంటుంది. దీన్నే సర్వేలు మరియు ప్రశ్నావళులు అని అంటారు. సెకండ్ వే, రెండో మార్గం ఏంటంటే గ్యాప్ అనాలిసిస్, విశ్లేషణ. గ్యాప్ అనాలిసిస్ అంటే ఒక ఆర్గనైజేషన్ ప్రజెంట్ ఏ రకమైన సర్వీస్ని ఆఫర్ చేస్తుందో ఆ సర్వీస్కి ఉన్నటువంటి స్టాండర్డ్ని మరొక సర్వీస్ స్టాండర్డ్తో కంపేర్ చేసి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని బేస్ చేసుకుని కస్టమర్స్ సర్వీస్ క్వాలిటీ విషయంలో ఏ రకమైన ఒపీనియన్ కలిగి ఉన్నారు అని ఆర్గనైజేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. అంటే గ్యాప్ అనాలిసిస్లో గ్యాప్ని అనాలిసిస్ చేస్తారు. ఏ గ్యాప్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది అంటే ఒక ఆర్గనైజేషన్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంది అనుకుంటే ఆ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్లో ఒక సర్వీస్ని ఒక స్టాండర్డ్తో ఆఫర్ చేయడం జరుగుతుంది, మరొక సర్వీస్ని మరొక స్టాండర్డ్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ 2 సర్వీసెస్కి కస్టమర్స్ ఏ విధంగా ఫీడ్బ్యాక్ని తెలియజేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని, అంటే ఒక సర్వీస్కి
అదే ఆర్గనైజేషన్ అందించే మరో సర్వీస్కి మధ్య కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది, మధ్య గ్యాప్కి గల రీజన్స్ ఏంటి అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఆర్గనైజేషన్ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్కి తగినట్టుగా ఫ్యూచర్లో చేసుకోవాల్సిన ఇంప్రూవ్మెంట్ స్టెప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీన్నే గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ విశ్లేషణ అంటే అర్థం ఏంటంటే, ఒక సంస్థ రెండు వేర్వేరు రకాలైన సేవలు అందిస్తున్నప్పుడు రెండు వేర్వేరు ప్రమాణాలతో అందించడం జరుగుతుంది. ఒకే సంస్థ రెండు వేర్వేరు రకాలైన సేవలను రెండు వేర్వేరు ప్రమాణాలతో అందిస్తున్నప్పుడు ఈ రెండు రకాలైన సేవలకు వినియోగదారులు ఏ విధమైన ఫీడ్బ్యాక్నైతే ఇస్తున్నారో ఆ ఫీడ్బ్యాక్ని ఆధారం చేసుకుని సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత మెరుగుపరుచుకునే చర్యలు తీసుకుంటుంది. దీన్నే గ్యాప్ విశ్లేషణ అంటారు. అంటే గ్యాప్ అంటే ఒకే సంస్థ అందించే రెండు వేర్వేరు సేవల మధ్య ఏ రకమైన గ్యాప్ అయితే కనిపిస్తుందో ఆ గ్యాప్ ఆధారంగానే వినియోగదారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే స్టాఫ్ ట్రైనింగ్, సిబ్బంది శిక్షణ. స్టాఫ్ ట్రైనింగ్ ఒక ఆర్గనైజేషన్ ప్రజెంట్ డేస్లో ఎక్కువగా దేని మీద అమౌంట్ని స్పెండ్ చేస్తుంది అనుకుంటే స్టాఫ్కి సంబంధించిన ట్రైనింగ్ మీద. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ ఎంత ఎఫిషియెంట్గా ఉంటారో దాన్ని బట్టే ఆ ఆర్గనైజేషన్ ఆఫర్ చేసే సర్వీస్ క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్రజెంట్ డేస్లో అందులో పనిచేసే స్టాఫ్కి మంచి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ విధంగా స్టాఫ్కి మంచి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయడం వల్ల కస్టమర్స్ని చాలా ఎఫెక్టివ్ వేలో హ్యాండిల్ చేయడానికి ఆర్గనైజేషన్కి స్టాఫ్కి వీలుంటుంది. ఈ విధంగా ఎవరైనా ఒక కస్టమరు ఏదైనా ఒక ఎంక్వైరీ కోసం కానీ ఏదైనా ఒక కంప్లైంట్ కానీ ఆర్గనైజేషన్కి ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ లేదా ఎంక్వైరీకి సంబంధించి కంపెనీలో లేదా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ ఏ విధంగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టే కస్టమరు సర్వీస్ క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సిబ్బంది శిక్షణ అంటే ఎవరైనా ఒక వినియోగదారుడు సేవకు సంబంధించి ఏదైనా విషయాన్ని ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు లేదా సేవకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు దానికి సంస్థ ఏ విధంగా స్పందిస్తుంది, సంస్థ ఆ ఫీడ్బ్యాక్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది మీద ఆధారపడి ఉంటుంది. సంస్థలో పనిచేసే సిబ్బంది వినియోగదారులకు వాళ్ళకు ఉన్నటువంటి ఎంక్వైరీస్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి కంప్లైంట్స్ కానీ చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకున్నప్పుడు వెంటనే వినియోగదారుడు సంస్థ అందించే సేవ పట్ల మంచి సర్వీస్ క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుంటుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క సర్వీస్ క్వాలిటీ అనేది ఇక్కడ దేని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ కస్టమర్స్ యొక్క క్వరీస్కి కంప్లైంట్స్కి వాళ్ళు ఏ విధంగా ఫీడ్బ్యాక్ని ఇస్తున్నారు అనే దాని మీద సర్వీస్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే సంస్థలో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ విధంగా ప్రోయాక్టివ్ అప్రోచ్లో 3 రకాలైన మార్గాలు కనిపిస్తున్నాయి. ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే ఒక ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ విషయంలో కస్టమర్స్ ఆ సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేయడాన్ని ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటారు. ఒక సంస్థ అందించే సేవల పట్ల వినియోగదారులు ఆ సేవ నాణ్యతకు ఏ విధంగా ఉంది అని వినియోగదారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడాన్ని ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే క్రియాశీలక విధానం అంటారు. అంటే క్రియాశీలక విధానంలో ప్రధానంగా ఒక సంస్థ అందించిన సేవల యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది అని వినియోగదారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రోయాక్టివ్ అప్రోచ్. ప్రోయాక్టివ్ అప్రోచ్లో సర్వేస్ అండ్ క్వశ్చనర్స్ ఉంటాయి, గ్యాప్ అనాలిసిస్ చేస్తారు, స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్రోచ్ ఏంటంటే రియాక్టివ్ అప్రోచ్. రియాక్టివ్ అప్రోచ్ దీన్ని ప్రతిస్పందించే విధానము అని అంటారు. ప్రతిస్పందించే విధానం అని అంటారు. రియాక్టివ్ అప్రోచ్ అంటే ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసిన సర్వీస్ పట్ల ఎవరైనా ఒక కస్టమరు ఏదైనా ఒక కంప్లైంట్ని కానీ రేస్ చేస్తే ఆ కంప్లైంట్కి ఆర్గనైజేషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని స్టడీ చేయడాన్ని రియాక్టివ్ అప్రోచ్ అని అంటారు. అంటే ఎవరైనా ఒక కస్టమర్ తాను సర్వీస్ని
పొందిన తర్వాత ఆ సర్వీస్ విషయంలో అతనికి సర్వీస్ క్వాలిటీ విషయంలో అతనికి డిస్సాటిస్ఫాక్షన్ అనేది వచ్చి అతను ఆ సర్వీస్ విషయంలో ఏదైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ విషయంలో ఆర్గనైజేషన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని స్టడీ చేసేదే రియాక్టివ్ అప్రోచ్ అని అంటారు. ప్రతిస్పందించే విధానం అంటే అర్థం ఏంటంటే, ఒక సంస్థ అందించిన సేవ పట్ల వినియోగదారుడు సంతృప్తి చెందక ఆ విషయాన్ని సంస్థకు ఫిర్యాదు చేసినప్పుడు అతను చేసిన ఫిర్యాదుకు సంస్థ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అని అధ్యయనం చేసే విధానమే ప్రతిస్పందించే విధానము. అంటే ఎవరైనా ఒక వినియోగదారుడు ఒక సంస్థ నుంచి సేవను పొందిన తర్వాత ఆ సేవ పట్ల అతను అసంతృప్తి చెంది ఆ సేవకు సంబంధించి సంస్థకు ఏదైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును చాలా సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత సంస్థకు ఉంది. అంటే ఒక వినియోగదారుడు ఏ ఫిర్యాదునైతే సంస్థ దృష్టికి తీసుకొస్తున్నాడో ఆ ఫిర్యాదు విషయంలో సంస్థ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో అనే దాని విషయం మీదే భవిష్యత్తులో ఆ సంస్థతో వినియోగదారుడు కొనసాగాలి లేదా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి రియాక్టివ్ అప్రోచ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైనా ఒక కస్టమరు ఏదైనా ఒక కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్గనైజేషన్ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ద ఆర్గనైజేషన్ హ్యాస్ టు అపాలజైజ్ టు ద కస్టమర్ అండ్ దెన్ టేకింగ్ స్టెప్స్ టు రిడీమ్ ద సిచ్యువేషన్. ఎవరైనా ఒక కస్టమర్ ఆర్గనైజేషన్కి వచ్చి అతను పొందిన సర్వీస్ విషయంలో క్వాలిటీ బాగాలేదని ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్గనైజేషన్ చేయాల్సిన పని ఏంటంటే ఆ కస్టమర్కి, ఆ పర్టికులర్ కస్టమర్కి అపాలజీ చెప్పాలి. అపాలజీ చెప్పిన తర్వాత అటువంటి ప్రాబ్లం ఎందుకైతే వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అవసరమైన స్టెప్స్ని ఇమ్మీడియట్గా ఆర్గనైజేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరైనా ఒక వినియోగదారుడు సంస్థ దృష్టికి ఏదైనా ఒక ఫిర్యాదును తీసుకొస్తే సంస్థ అందించిన సేవ పట్ల అతను అసంతృప్తి చెంది ఫిర్యాదు చేసినప్పుడు మొదటగా సంస్థ అతనికి క్షమాపణలు తెలిపి వెంటనే అటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అవసరమైన చర్యలను సంస్థ వెంటనే తీసుకోవాలి. అటువంటప్పుడే వినియోగదారులకు సంస్థపై ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. దీన్నే రియాక్టివ్ అప్రోచ్ అంటారు, ప్రతిస్పందించే విధానం అంటారు. రియాక్టివ్ అప్రోచ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మెజరింగ్ సర్వీస్ క్వాలిటీ అంటే సేవా నాణ్యతను కొలుచుట. మెజరింగ్ సర్వీస్ క్వాలిటీ, సేవా నాణ్యతను కొలుచుట. సర్వీస్ క్వాలిటీని ఏ విధంగా మెజర్ చేస్తారు అని మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే, ఏదైనా ఒక కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్కి ఎవరైనా ఒక కస్టమర్ కాల్ చేసి అతను యూజ్ చేస్తున్న సర్వీసెస్ బాగా లేదని కంప్లైంట్ చేసినప్పుడు ఆ కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్లో ఉన్నటువంటి పర్సన్ ఈ కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అతను ఫోన్లో ఎంత టైం అయితే స్పెండ్ చేయడం జరిగిందో ఆ టైం మీద మాత్రమే సర్వీస్ క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని సర్వీస్ క్వాలిటీని మెజర్ చేయడం జరుగుతుంది. అంటే కస్టమర్ కాల్ సెంటర్కి కాల్ చేసి కస్టమర్ యొక్క కంప్లైంట్ చెప్పినప్పుడు కాల్ సెంటర్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎంత ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసి మ్యాక్సిమం ఎంత ఎఫెక్టివ్ వేలో కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో దాన్ని బట్టే సర్వీస్ క్వాలిటీ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కస్టమర్ కాల్ సెంటర్కి కాల్ చేసినప్పుడు కస్టమర్కి కాల్ సెంటర్లో ఉండేటువంటి పర్సన్ ఏదో 1-2 మాటలు చెప్పి వెంటనే కాల్ కట్ చేసినట్లయితే ఎక్కువ టైము ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కానీ స్పెండ్ చేయకపోతే కస్టమర్ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆ కంప్లైంట్ ప్రాపర్గా సాల్వ్ అవ్వలేదని కస్టమర్ డిస్సాటిస్ఫై అవుతాడు. కాబట్టి అలా కాకుండా రిక్వైర్డ్ టైంని స్పెండ్ చేసి కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ని ప్రాపర్గా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్నే మెజరింగ్ సర్వీస్ క్వాలిటీ అంటారు. సేవా నాణ్యతను కొలవడం అంటే ఎవరైనా ఒక వినియోగదారుడు సేవా నాణ్యత విషయంలో సంస్థకు ఫిర్యాదు చేసినప్పుడు వారు ఆ ఫిర్యాదును పరిష్కరించడానికి ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తున్నారో వారు కేటాయించే ఆ సమయం పైనే సేవా నాణ్యత అనేది ఆధారపడి ఉంటుంది. కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైనా ఒక కస్టమర్ కానీ కాల్ చేసినప్పుడు ఆ కస్టమర్ యొక్క సమస్యను పరిష్కరించడానికి కాల్ సెంటర్లో ఉండేటువంటి పర్సన్స్ ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తున్నారో ఆ కేటాయించే సమయం పైనే సేవా నాణ్యత అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే దీన్ని సేవా నాణ్యతను కొలవడం అంటారు. సేవా నాణ్యతను ఏ విధంగా కొలుస్తారంటే సంస్థ వినియోగదారుని యొక్క సమస్యను ఫిర్యాదును సమర్థవంతంగా పరిష్కరించడానికి ఎంత ఎక్కువ సమయం అయితే కేటాయిస్తుందో దానిపైనే సేవా నాణ్యత అనేది ఆధారపడి ఉంటుంది. దీన్ని రియాక్టివ్ అప్రోచ్ అని అంటారు.
ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.